నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్। హైదరాబాద్ నార్సింగిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది। ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు। మప్పు విష్ణువర్ధన్ రెడ్డి అనే 24 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచివేసింది। పుప్పాలగూడలోని ASBL స్పెక్ట్రా అపార్ట్మెంట్లో 10వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు। విష్ణువర్ధన్ రెడ్డి JP మోర్గాన్ చేజ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు। సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు। మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు। ఈ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। కుటుంబ సభ్యులను విచారించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు। ఇక విష్ణువర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నట్లయితే తెలుస్తోంది। ఆత్మహత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు। యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన హైదరాబాద్లోని ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది। ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు ఇలాంటి దురదృష్టకర సంఘటనలకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు। గత 5 ఏళ్లలో తెలంగాణలో యువత బలవన్మరణాలు 15% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి। మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామని JP మోర్గాన్ చేజ్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది। మృతుడి ఫోన్ కాల్ డేటా, సామాజిక మాధ్యమాల వినియోగం వంటి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు। విష్ణువర్ధన్ రెడ్డి స్నేహితులు, సహోద్యోగులను కూడా విచారించి ఈ కేసులో మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు। జంతర్ మంతర్తో పాటు